నువ్వు ఏదైతే నిన్న మాట్లాడిన ప్రతి దానికి నేను సిద్ధం. సిబిసిఐకి ఇస్తావా, సిబిసిఐకి ఇస్తావా, ఎన్డీఏకి ఇద్దామా, ఎన్ఐకి ఇద్దామా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, హైకోర్టు జడ్జితోనా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, లేకపోతే జిల్లా జడ్జితో, సిట్టింగ్ జడ్జితోనైనా కూడా నీ ల్యాండ్ల మీద, నా ల్యాండ్ల మీద 100కి 100 విచారం చెప్పడానికి ప్రెస్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. ఐమ్ రెడీ. నీ ప్రాపర్టీస్, నా ప్రాపర్టీ నువ్వు చెప్పావు. నేను విలేకరులు కూడా అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ప్రాపర్టీలో ఎక్కడన్నా ఈంచి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాను అంటే ఏ శిక్షకైనా మాధవన కృష్ణారావు 100కి 100 శిక్ష వహిస్తాడు. నీ ల్యాండ్ ఏదైతే 307 317 ఎకరాల ల్యాండ్ 80 ఏళ్ళలో ఉన్నటువంటి ల్యాండ్ 80 ఏళ్ళలో ఓవర్ రైటింగ్ అయింది. దాని తర్వాత ఎక్కడ కూడా 307 అనేటటువంటి ల్యాండ్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఆధారాలతో నీకు ఇస్తాను. కాబట్టి మీరు చూసుకోండి, విలేకరులు చూసుకోండి. ఆయన నేను ఎప్పుడు ఇంకా 10 రోజులు చూపెడతా అని చెప్తున్నాను. రేపు చూపెడతా. నాకు ఇచ్చింది ఎవరు? నేనేదో నా ఇంట్లోకి చూపించింది కాదు. కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కలిసి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ 307 సర్వే నంబర్ 22A ఉంది. అది గవర్నమెంట్ ల్యాండ్. 124 ఎకరాలు ఏదైతే పట్టా ఉందో ఆ ల్యాండ్ కూడా 80-90 ముందే అమ్మేసుకున్నారు. దాంట్లో 142 మంది పట్టదారులు ఉన్నారు. అది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫినిషింగ్ వేసింది. దానికి టీఆర్ఎస్ పార్టీ ఫినిషింగ్ వేయలే. నువ్వు ఏ పార్టీలకైతే పోయినవో ఆ పార్టీ నాయకుడే, ఆ పార్టీ ముఖ్యమంత్రి నువ్వు చేసింది తప్పు అని ఫినిషింగ్ చేశాడు 11 ఎకరాలకు. వాస్తవమా? మీ ముఖ్యమంత్రిని అడుగు, హైడ్రా కమిషన్ అడుగు. నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చాం? 21/8/25లో నేను నాకు వచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చింది. కొత్త టోటల్ ఉన్నాయి. అన్ని కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేస్తాను, మీకు కూడా ఇస్తాను. నాది బోరపేటలో నా కాలేజ్ ఉంది, అది చెప్పాడు. అది విచారం జరిపించుకోండి, సిద్ధం. ఇంకేదో ఐడిపిఎల్ అన్నాడు, ఐడిఎల్ అన్నాడు, ఇంకోటి ఏదో చెప్పాడు. నిన్న నోటికి వచ్చినట్టు పక్కకున్న 10 మంది చెంచాలం పెట్టుకొని అది తెలియని తేక వాళ్ళు చెప్పింది తినక కరెక్ట్ విచారం ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ పరుడు అయితే నేను నిన్ను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, నువ్వు తెలుగుదేశం నుంచి నేను జైన్ అయినాడు, నేను కండు వేసుకొని నేను ప్రజలకు వెళ్ళా. నువ్వేం చేసావు? టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వచ్చి సంపాదించే ప్రయత్నం చేసుకున్నావు, ప్రజలకు సేవ చేయలేదు.